విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః శరబిందు వికాసమందహాసాం పురవిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. మనం మహానారాయణం 2 తరగతులు నిర్వహించుకున్నాం. మధ్యలో విఘాతం ఏర్పడింది. మార్చి 15 తర్వాత కొన్నాళ్ళు మనం దీనికి విఘాతం కలగటం వల్ల మళ్ళీ ఇప్పుడు మే 2వ తారీఖున గురువారం నాడు ప్రారంభిస్తున్నాం. ఈ మహానారాయణం అనేటువంటిది తైత్తిరీయంలోనే భాగం. తైత్తిరీయంలో మనం శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి అనే చూసిన తర్వాత దానికి అనుబంధంగా మహానారాయణం అనేటువంటిది మనకు వేదమాత ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన స్రోతస్సు. ఉపనిషత్తుకి సాధారణంగా శాంతి మంత్రం ఉంటుంది. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి మంత్రాలకు అర్థము అవి ఇది వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం గనక విషయంలోకి వెడతాం. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ఇది మొదటి మంత్రం. దీన్ని గురించి అంత వివరించుకున్నాం కానీ కాల భేదం చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఇంచుమించు 2 నెలల కాలం వెనకాల చెప్పుకున్నది గనక మళ్ళీ రేఖామాత్రంగానైనా దీనిని చెప్పుకొని ముందుకు సాగుదాం. ఈ మంత్రం 2వ మంత్రం కూడా అయింది. వీటిని రేఖామాత్రంగా చూసుకుంటూ పోదాం. ఇందులో ప్రజాపతి అనేటువంటిది కర్తృపదం. మామూలుగా ఒక శ్లోకాన్ని మనం అన్వయం చేసుకునేటప్పుడు కర్త, కర్మ, క్రియ అనేటువంటివి వాటికి అనుబంధములైనటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఇందులో కర్త ఏమిటి అంటే ప్రజాపతి.
ప్రజాపతి అనేటువంటి కర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చరతి, సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు. తిరుగుతున్నాడు అని అంటే వేదాంత పరిభాషలో చైతన్యవంతంగా ఉన్నాడు అని అర్థం అన్నమాట. ప్రజాపతి చైతన్యాత్మకంగా విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు అని ఆ రెండు మాటలకు తాత్పర్యం. మామూలుగా శబ్దానికి అర్థం వేరు, భావం వేరుగా ఉంటుంది. వేరంటే దాంట్లో నుంచి వివరించుకుంటే ఏర్పడేది భావం. అలాగే ఇక్కడ ప్రజాపతి చరతి, ప్రజాపతి అనేవారు సంచరిస్తున్నాడు. ప్రజాపతి అంటే మామూలుగా సృష్టికర్త అని లోకంలో అర్థం. బ్రహ్మదేవుడు లోకాలన్నింటినీ సృష్టి చేసినటువంటి వాడు. ఆ సృష్టికర్తకు ప్రజాపతి అని పేరు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ సృష్టికర్త సృష్టి సంకల్పము పొందక ముందు, అంటే సృష్టి చెయ్యాలి అనేటువంటి భావన పొందక ముందు ఒక స్వరూపంతో ఉంటాడు. ఆ స్వరూపం నుంచి ఎప్పుడైతే సృష్టికి సంబంధించినటువంటి సంకల్పము ఏర్పడిందో అప్పుడు అతనికి వ్యవహారం మారుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. లోకంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు ఏదో వెంకయ్యో, పుల్లయ్యో, లేకపోతే రామచంద్రుడు అని అనుకున్నాం. అతడు ఓ వ్యక్తి. అతడు వివాహం చేసుకుని స్త్రీతో సంతానం కోసం ప్రయత్నం చేసే స్థితి వచ్చేటప్పటికీ అతడికి పేరు మారుతుంది. ఆ వ్యక్తే అతడు తండ్రి, జనకుడు, పిత మొదలైనటువంటి వ్యవహారాలు వస్తాయి. అంటే వివాహము కాకముందు ఈ మాటలు ఉండవు అతనికి సంబంధించింది. అలాగా ఇక్కడ పరబ్రహ్మమే, అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే సృష్టి సంకల్పం చేసేటప్పటికీ ఆ సృష్టి ఏర్పడబోయేటువంటి సృష్టి, ప్రాణికోటి, చరాచర జీవలోకాలు ఇవన్నీ అనేటువంటివి ఏర్పడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతనికి ప్రజాపతి అనేటువంటి వ్యవహారం వస్తుంది. ఇది లోకంలో ఒక అతడు ఏదో చదువుకున్నాడు. అతడికి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. చదువుకున్నప్పుడు అతని వ్యవహారం వేరు. పాఠం చెప్పటానికి నియుక్తుడై తరగతి గదిలో కూర్చుని విద్యార్థుల ముందు నోరు విప్పేటప్పుడు అతడు ఉపాధ్యాయుడు అవుతాడు. అలాగే అవ్యక్త పరబ్రహ్మమునకు ఎప్పుడైతే సృష్టి చెయ్యాలి అనేటువంటి సంకల్పం వచ్చిందో అప్పుడు వ్యవహారంలో మార్పు కలిసి వస్తుంది. ఆ మార్పునే ఏమన్నాము? ప్రజాపతి అన్నాము. ఈ ప్రజాపతి ఎవరు అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మమే సృష్టి సంకల్పం చేసేటప్పటికి ప్రజాపతి అనేటువంటి పేరులోకి వస్తాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, నామభేదం ఉన్నా తత్వభేదం లేదు. అంటే ప్రజాపతియే పరబ్రహ్మము, పరబ్రహ్మమే ప్రజాపతి. అక్కడ రెండు ముఖాలు, రెండు వ్యక్తులు మనకు ఉండవు. ఆ వ్యక్తికే రెండు వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఆ రెండో వ్యవహారాన్ని ఇక్కడ తీసుకుంటున్నారు. ఈ మంత్రంలో తీసుకుంటుంది వేదమాత. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ఆ ప్రజాపతి గర్భే అంతః, అంతః గర్భే అంటే ఈ విశ్వము అనేటువంటి మొత్తము లోపల
మానవ దేహంలో గర్భకోశము, ఒక స్త్రీ సంతానాన్ని సంతాన బీజాన్ని నిక్షేపించుకునేటువంటి గర్భకోశం ఉందే, ఆ రకమైనటువంటి గర్భకోశంలాగా ఈ విశ్వం యొక్క అంతరాళంలో ఉండేటువంటి దాని భాగాన్ని ఇక్కడ గర్భము అని అంటున్నారు. మనం వేదాంత శాస్త్రంలో రెండు విషయాల్ని ఒకే దారిలో, అంటే ఒకే సమయంలో రెండింటిని గురించి భావన చేస్తూ ఉండాలి. వాటికి స్థూలంగా ఒకదానికి బ్రహ్మాండము అని పేరు, ఇంకొక దానికి పిండాండము అని పేరు. అంటే అనేక కోట్ల కోట్ల జీవరాశులతో నిండిన దానిని బ్రహ్మాండము అంటాము. అలాగే మహాకాశము, వాయువు, అగ్ని, జలము మొదలైనటువంటివి ఉన్నటువంటి స్వరూపాన్ని బ్రహ్మాండము అంటాము. అదే ఒక వ్యక్తికి సంబంధించి ఈ శరీరంలో ఉన్నట్టయితే దాన్ని పిండాండము అంటాం. ఈ పరమాత్మ అనేటువంటి భావన, ప్రజాపతి అనే భావన, ఆ ఆత్మతత్వము అనేటువంటి భావన అటు మనం బ్రహ్మాండంలోనూ దర్శించాలి, ఇటు పిండాండంలోనూ దర్శించాలి. ఈ రెండు మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అంటే బ్రహ్మాండంలో ఏముందో మన దేహము అనేటువంటి పిండాండంలో కూడా అవన్నీ ఉన్నాయి. ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నాయి, అక్కడ స్థూల రూపంలో ఉన్నాయి. భేదం. కాబట్టి ఈ రెండు స్రోతస్సుల్లో నుంచి మనం దర్శనాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. దాన్నే చెప్తున్నారు ప్రజాపతి. ఆ గర్భం ఏమిటి అని అంటే దాన్ని వివరిస్తున్నారు. అంబసి అపారే, అపారే అంబసి. అపారము అంటే ఒడ్డు లేనివి, ఒడ్డు లేనివి అని అంటే అనంతమైనవి. అంబస్ అంటే మామూలుగా లోకంలో జలము అని అర్థము. అపారే అంబసి అంటే ప్రళయంలో సృష్టి అంతా ఏకార్ణవమైపోతుంది అని మనం పురాణాల్లో వాటిల్లో వింటున్నాం. ఏకార్ణవము అని అంటే అంతా జలమయమైపోతుంది. ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావా ఆపః అని ఇట్లాగా ఒక మంత్రం ఉంది. అంతా అప్మయం, అమ్మయము, అంతా జలమయము. ఈ జలం అంటే మనం వాడుకునేటువంటి జలం కాదు. అది ఒక రకంగా చెప్పాలి అంటే ఆకాశము అని మనం దేన్నైతే అమూర్తమైనటువంటి మహాభూతాన్ని సంభావన చేస్తున్నామో దాన్నే ఇక్కడ అపారమైనటువంటి అంబస్సు అని చెప్తున్నారు. అంబస్య పారే భువనస్య మధ్యే. భువనం ఈ లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోకాలు మొదలైనటువంటివన్నీ కూడా వీటి యొక్క మధ్యలో. భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే, స్వర్గస్థానంలో. నాకం అంటే ఒక భావన. నాకం స్వర్గము అనేటువంటిది ఒక భావన. ఎక్కడైతే పాపము దుఃఖము ఉండవో అటువంటి స్థితిని నాకము అని అంటారు. ప్రస్తుతం మనం స్వర్గము అనుకునేటువంటి ఒకనొక భావన అని అనుకుందాం. దాని పృష్ఠంలో, క్రింది భాగంలో అక్కడ ఈ ప్రజాపతి ఎట్లా ఉన్నట్ట? మహతః మహీయాన్. మహతః చాలా గొప్ప వాటి కంటే ఇంకా మహీయాన్. మహీయాన్ అనేది కంపారిటివ్ డిగ్రీ, అంటే ఇంకొక దానికంటే గొప్పది అని చెప్పేటువంటిది. మామూలుగా పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని మనం అనుకుంటున్నాము. వాటినే సంస్కృతంలో తరతమ భేదము అని అంటారు. తర అంటే రెండిట్లో ఒకటి గొప్పది అని, తమ అంటే అన్నిట్లో గొప్పది అని. ఈ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ అనే దాన్ని సంస్కృతంలో తరతమ వ్యవహారంతో చెప్తారు. కాబట్టి మహతః మహీయాన్,
చాలా గొప్పదనుకున్నది దానికంటే గొప్పది. మనకు అందినంత వరకు చాలా గొప్పదైనటువంటిది ఏమిటంటే విరాట్ పురుషుడు, బ్రహ్మము, బ్రహ్మ అని అంటామే, సృష్టికర్త అని సత్యలోకంలో సరస్వతీదేవి భర్తగా 4 ముఖాలతో ఉండేటువంటి పరమాత్మ నుండి ఒక ఉద్యోగంలో నియుక్తమైనటువంటి భావన ఏదైతే ఉందో అది చాలా మహత్తు, అన్నిటికంటే చాలా గొప్పదిగా మనకు తెలుస్తోంది. దాన్ని మనం నిరూపించుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు మన కాలమానంలో సంవత్సరము, దినము మొదలైనవి ఉన్నాయనుకోండి. ఒక బ్రహ్మదేవుడి గారికి కల్పంలో ఒక కల్పకాలం, కల్పం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, అవి ఒక పగలు అని, ఇంకొక కల్పము రాత్రి అని చెప్తారు. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అని మనం అనుకుంటున్నాం చూడండి, ఆ రకంగా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ మనకు తెలిసి మహత్, చాలా గొప్పవాడు. మనకు తెలిసినటువంటి వాటిల్లో చాలా అంతకు మించి గొప్పవాడు లేడు అనిపించుకునేటువంటి గొప్పవాడు బ్రహ్మదేవుడు అని అనుకున్నాం. ఆ బ్రహ్మదేవుని కంటే కూడా గొప్పది మహీయాన్. అంటే లోకంలో ఒక చిన్న చీమ దగ్గర నుంచి, 4 కాళ్ళ జంతువు దగ్గర నుంచి, మనుష్యుల దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి, పర్వతాలు, కొండలు, సముద్రాలు, ఇట్లా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి పెద్దగా చేసుకుంటూ పోతే మనకు ఇంకా ఇంతకంటే పెద్దది లేదు అనేటువంటి బ్రహ్మదేవుడి కంటే కూడా బ్రహ్మ పైదయింది. మహత్ మహీయాన్, మహతో మహీయాన్. అటువంటి ప్రజాపతి ఏం చేస్తున్నట్ట? శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్ట. శుక్రేణ, శుక్రేణ అంటే లోకంలో వీర్య కణం, సంతానాన్ని కలిగించేటువంటి బీజమును శుక్రము అంటారు. అంటే ఇక్కడ లోకంలో మామూలుగా మనిషి పురుష గర్భం నుంచి స్త్రీ గర్భంలోకి వెళుతుంది. పురుష గర్భంలోనికి ఓషధులు మొదలైన వారి ద్వారా ప్రవేశించేటువంటి కణం, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, ఆ దాన్ని శుక్రము అని అంటారు. అలాగా ఈ ప్రపంచ సృష్టికి, అంటే ఒక మనిషి సంతానం పొందటం కోసం వీర్య కణాన్ని భార్య యొక్క గర్భంలో ప్రవేశపెట్టినట్టుగా ఈ బ్రహ్మాండ కోశం అనేటువంటి దానిని ఏర్పాటు చేయటానికి కావలసిన శుక్రం, పరమాత్మకు సంబంధించినటువంటి ఆ బిందువు, తేజో బిందువు ఏదైతే ఉందో అవి శుక్రేణ జ్యోతిగుంషి, ఆ శుక్రముతో జ్యోతిస్సులను, అంటే కాంతి ప్రకాశం కలిగినటువంటి సృష్టిలో ఉండేటువంటి పదార్థ జాతాన్ని అంతటినీ కూడా మనం దానికి ప్రతినిధిగా సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు మొదలైన వాటినన్నిటినీ గమనించవచ్చు. ఆ శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్ట, ఆ శుక్రము ద్వారా జ్యోతిస్సులలో సం అను ప్రవిష్ట. ఈ ఎవరు ప్రవేశించింది? ప్రజాపతి. ఏ పరబ్రహ్మమైతే మనం సృష్టికి కారణం అమ్ముదాం అనుకున్నప్పుడు ప్రజాపతిగా వ్యవహరిస్తున్నాడో ఆ ప్రజాపతి అయినటువంటి పరబ్రహ్మము శుక్రేణ జ్యోతిగుంషి, శుక్రేణ వీర్యకణ రూపంలో జ్యోతిగుంషి ప్రకాశన సామర్థ్యం కలిగినటువంటి వాటిల్లో సమనుప్రవిష్ట. సం అను ప్రవిష్ట, 3 ఉపసర్గలున్నాయి. సం అను ప్రవిష్ట, విష్ ధాతువు, త ప్రత్యయము, ప్రవేశించిన వాడు. ఎలా ప్రవేశించేవాడు? అను అంటే అవిచ్ఛిన్నంగా, అంటే తునకలు తునకలు కాకుండా ఏకరూపంలో, ఒక దారం బంతిలో ఒక కొన నుంచి ఇంకొక కొన దాకా అవిచ్ఛిన్నంగా ఉంటుందే, ఆ రకంగా ప్రవేశించడం అన్నమాట. దాన్నే అనుప్రవిష్టము అని అంటాం.
అది కూడా మళ్ళీ సమ్యక్ చక్కగా విఘాతాలు లేకుండా దాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అనేటువంటి స్థితిలో ఉండేట్టుగా ప్రవేశించినటువంటి వాడు. లోకంలో ఏదైనా ఒక నిర్మాణం చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక గృహ నిర్మాణం చేద్దామని ఎవరన్నా సంకల్పించాడు అనుకోండి, ఆ సంకల్పించేటప్పుడు అన్నీ వాటంతట అవి జరిగిపోతూ ఉండవు. ఏదో ఇటుక రాళ్ళు, సున్నము, సిమెంటు, ఇసుక, నీళ్లు అన్నీ కూర్చుకుంటారు. ఇల్లు కట్టుదామని పునాదులు అవి తవ్వుతారు. అయితే వీటిల్లో మధ్యలో దైవికంగా, మానుషంగా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఉందనుకోండి, ఎప్పుడు సంకల్పించింది అది ఇప్పటికీ నెరవేరింది. అంటే ఇది ఎందుకు అనుకుంటున్నామంటే, ఏదైనా ఒక కార్యము జరగాలి అని అంటే అనేకమైనటువంటి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ అవరోధాలు ఏమీ లేకుండా సంకల్పించినట్టుగా జరుగుతుంది అని చెప్పడానికి 3 ఉపసర్గల్ని ప్రయోగించింది వేదమాత. సం, అను, ప్ర అని. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. లోక వృత్తాంతంతో పోల్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇటువంటి సమనుప్రవిష్టత్వం అనేటువంటిది ఒక్క పరమాత్మకు మాత్రమే సాధ్యమవుతుంది. తక్కిన వాళ్ళందరికీ కూడా కార్యము అనేది నెరవేరుతున్నా కానీ అంతా అయిపోయిన తర్వాత అబ్బబ్బా ఎన్ని కష్టాలు పడ్డామండి, ఎన్ని అవరోధాలు వచ్చినాయండి, ఎన్ని రకాలైనటువంటి అనవసరపు ఖర్చులు అయినాయండి అని తలపట్టుకోవడం అనేది మనం లోకంలో చూస్తున్నాం. అటువంటి స్థితులు ఏమీ పరమాత్మకు సంబంధించి ఉండవు అని చెప్పడం కోసం సం, అను, ప్ర అనేటువంటి 3 ఉపసర్గల్ని అక్కడ ప్రవేశపెట్టారు. ఈ శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్ట, ప్రవేశించి ఎవరు పరబ్రహ్మము అనబడేటువంటి తత్వము ప్రజాపతి అనేటువంటి వేషం వేసుకుని, అంటే నాటకంలో మల్లాది సూర్యనారాయణ అనేవాడు ఒక వేషం వేసుకుని హరిశ్చంద్రుడిగా మనకు కనిపిస్తాడు. అలాగే పరమాత్మ ప్రజాపతి అనేటువంటి ఒక తత్వంగా మనకు తెలియవస్తూ, ఈ దానికి తాను ఏమి చేయదలుచుకున్నాడో దానికి అనుగుణంగా బీజము అంటే సృష్టికి కావలసినటువంటి మూల పదార్థ కణాన్ని ఎక్కడ ప్రవేశిస్తారు. వీర్యము ఎక్కడ పడితే అక్కడ సంతానంగా మారదు. స్త్రీ గర్భంలో అండంలో ప్రవేశించినప్పుడు మాత్రమే అది సంతాన గర్భంగా తయారవుతుంది అనమాట. అదిగో ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయే. ఇదంతా పరమాత్మకు క్రీడాప్రాయము, లోకానికి అనేకమైనటువంటి పాట్లు సంబంధించినటువంటి. శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ఈ ప్రజాపతి అనేటువంటి ఆయన విశ్వము అనేటువంటి ఒక గర్భాన్ని తయారు చేసుకుని, లోకంలో అవన్నీ సిద్ధమై ఉంటాయి, ఇక్కడ సిద్ధంగా ఉండదు. పరమాత్మ సంకల్పమే వాటినన్నిటినీ ఏర్పాటు చేస్తూ ఉండాలి. అటువంటి విశ్వకోశాన్ని, అంటే అండము లాంటి దాన్ని గర్భమునందు ఈ శుక్రము రూపంలో తానే శుక్రాన్ని ప్రవేశపెట్టాడు అంటలే, తానే ప్రవేశించాడు అని అన్నారు. అంటే దీంతో మనకు తెలిసిన రహస్యం ఏమిటంటే పరమాత్మయే విశ్వమైంది. దాన్నే విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అనే మాట చెప్తున్నాము. విశ్వం విష్ణుర్వషట్కార, విశ్వమే విష్ణువు, ఆయనకు నమస్కారము అని చెప్తామన్నమాట. ఇగో అటువంటి ఎందుకనంటే పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు. సృష్టిలో తక్కిన వాళ్ళందరూ కూడా
పరప్రేరణ చేత ఆయా పనులు చేయవలసినటువంటి వాళ్ళు. మనం నోరు విప్పాము అని అంటే, వాసన చూస్తున్నాము అని అంటే, కళ్ళు తెరుచుకుని ఒక వస్తువును చూసుకున్నాము అని అంటే, వీటన్నిటి వెనకాల మనకు స్వాతంత్ర్యం లేదు. నడిపించేవాడు, తిప్పేవాడు ఒకడున్నాడు. మన అంతా కీలు బొమ్మల. ఈ కీలు బొమ్మలన్నింటినీ ఆడించేటువంటి ఒకానొక తత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఇంకొక మాట కూడా ఉంది. ఏమిటంటే చరతి అనేది వర్తమాన క్రియ. వర్తమానం అంటే మనం ఎప్పుడు మాట్లాడుతున్నామో అప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని వర్తమానం అంటాం. జరిగిపోయిన దాన్ని భూతం అంటాం. జరగవలసిన దాన్ని భవిష్యత్తు అంటాం. ఇక్కడ చరతి అనేటువంటి వర్తమాన కాల క్రియ అనేది ఏం తెలియజేస్తోంది? దీనికి భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటి విభాగ కల్పనలు ఉండవు. అవి సర్వకాల సర్వావస్థల్లో అలా జరిగిపోతూ ఉంటుంది అనేటువంటి అర్థాన్ని ఆ చరతి అనేటువంటి క్రియ మనకు తెలియజేస్తుంది. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అంటాం చూడండి. నిరంతరము సముద్రము తరంగాలతో కలరాడుతూ ఉండటము, సూర్యుడు ఉదయిస్తూ ఉండటము మొదలైనటువంటివి ఏదో ఒక సమయంలో జరగటము, సమయంలో జరగకపోవడం మొదలైనటువంటివి లేకుండా ఎట్లాగైతే ఉంటాయో దాన్నే తద్ధర్మము తాచ్ఛీల్యము అని వ్యాకరణ శాస్త్రంలో చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ చరణ క్రియ అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. అంటే ఏదో ఒక కాలానికి సంబంధించింది కాదు అనే అర్థాన్ని చెప్తుందన్నమాట. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ ప్రజాపతి శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. తర్వాత రెండవ మంత్రం దగ్గరికి వెళ్దాం. ఇది వరకు అనుకున్నాము, నెమరు వేసుకుంటున్నాం. యస్మిన్ నిదగుం సంచ విచైతి సర్వం యస్మిన్ విశ్వే యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు తదేవ భూతం తదు భవ్యం ఆ ఇదం తదక్షరే పరమే వ్యోమన్. ఇది రెండవ మంత్రం. యస్మిన్ దేని యందైతే. సంస్కృతంలో యచ్చబ్దము కింశబ్దము రెండు ఉన్నాయి. యచ్చబ్దాన్ని సంబంధ సర్వనామం అంటాం. అంటే యచ్చబ్దం ఉంటే తప్పనిసరిగా తచ్చబ్దం ఉండాలి. యత్తదోహ నిత్య సంబంధ అని. యత్ తత్ శబ్దాలకు నిత్య సంబంధం ఉంటుంది. నిత్య సంబంధం అంటే అది ఉంటే ఇది ఉండి తీరాల్సిందే. యచ్చబ్దం ఉంటే తచ్చబ్దం ఆనుకుని ఉంటుంది దాని పక్కన. తచ్చబ్దానికి యచ్చబ్దంతో అట్టా లేదు. ఇటు నుంచి అటే గాని అట్నుంచి ఇటు లేదు. అంటే తచ్చబ్దం ఉన్న చోటల్లా యచ్చబ్దం ఉండాలని లేదు. యచ్చబ్దం ఉన్న చోటల్లా తచ్చబ్దం ఉంటుంది. ఇంగ్లీష్లో హూమ్ ఐ సా ఎస్టర్డే ఈజ్ రామ అని అంటాం. నిన్న మనం నేను ఎవరినైతే చూచానో అతడు రాముడు. ఇంగ్లీష్లోను సంస్కృతంలోనూ ఒక రకమైనటువంటి వాక్య నిర్మాణం ఇట్లా ఉంటుంది. మన తెలుగులో మాత్రం దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఈ యచ్చబ్ద ప్రయోగం అది తెలుగు వ్యవహారానికి సంబంధించింది కాదు. ఎలాగంటే నేను చూచినవాడు రాముడు అంటాం. చూచినవాడు. నిన్న నేను ఎవరినైతే చూచానో అని ఇంత అనక్కర్లా. నేను ఇప్పుడు చూస్తున్నవాడు రాముడు అని అంటే సరిపోతుంది. చూచినవాడు అనేటువంటి శబ్దంతో సరిపోతుంది. కాబట్టి యస్మిన్ దేని యందు అంటే ఈ యస్మిన్ ఏం చేస్తుంది? వెనక చెప్పిన దాన్ని పరామర్శిస్తుంది. వెనక ఏం చెప్పారు? ప్రజాపతి అనే ఆయన్ని గురించి చెప్పారు. ఆ ప్రజాపతి యందే సంచ విచ ఏతి ఇదం
సర్వం. ఈ తరువాత సృష్టి అయిన తరువాత మనం అనేకమైనటువంటి నామ రూప భేదాలతో వ్యవహరించే సమస్తము అనే స్వరూపాన్ని బట్టి వాచారంభణం వికారో నామధేయం అని కదా. ఒక వస్తువులకు ఇంకొక వస్తువులకు రూపంలో మార్పు ఏదైనా ఉంటే దానికి వెంటనే కొత్త పేరు వస్తుంది అని అన్నారు. కాబట్టి ఇదం అంటే ఈ సృష్టిగా కాబోయేటువంటి సముద్రాలు, పర్వతాలు, కొండలు, నదులు, మనుష్యులు, చతుష్పాత్తులు మొదలైనటువంటివన్నీ కూడా అన్నిటికీ కలిపి ఇదం అని సర్వనామం, ఇది అనే సర్వనామాన్ని చెప్పారు. ఇది అంటే వేరు వేరు స్వరూపాలతో విభక్తమై ఏర్పడటానికి సిద్ధంగా ఉండేటువంటి సర్వమైన సృష్టి. మామూలుగా మనం లోకంతో అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. 84 లక్షల జీవరాశులు అనేటువంటి ఒక విభాగం ఉంది. అందులో మళ్ళీ స్థావరములు, జంగమములు అనేటువంటి విభాగం ఉంది. తర్వాత లోక విభాగం ఉంది. భూలోకము, భోర్లోకము మొదలైనవి, అతల వితలము మొదలైనటువంటి భేదాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదం, ఇది అంటే ఏర్పడబోయేటువంటి అనేకమైన నామరూపాలతో ఏర్పడబోయేటువంటి సృష్టి అంతా యస్మిన్, ఏ ప్రజాపతి అనే వ్యవహారం కలిగిన పరమాత్మ యందు సం ఏతి వి ఏతి, సం ఏతి చ వి ఏతి. సం ఏతి, ఏతి అంటే గచ్చతి, సమేతి అంటే ఒక్కటిగా అవటం, వి ఏతి అంటే వేరువేరుగా అవటం. అంటే ఒక పండు ఉందనుకోండి, ఆ పండులో టెంక, గుజ్జు, పైన ఉండేటువంటి రసం, లోపల ఉండేటువంటి రసము, పైన ఉండేటువంటి చర్మము, తొడిమ, ఇదంతా కలిపి సమేత లక్షణం, అన్నీ కలిసి ఉన్న లక్షణం. విడివిడిగా దాన్నే మనం చర్మం తీసేసి ఆ గుజ్జుని ముక్కగా కోసి దాన్ని పిండి టెంకను వేరు చేసి పక్కన పెడితే అది బిఏటి అంటే వేరువేరుగా ఏర్పడటం, అంటే కలవటం, వేరవటం. సమేతి వ్యేతి చ. ఈ ఈ సృష్టిలో పదార్థ జాతం మనం పరిగణించినటువంటి 84 లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా అన్నీ కలగాపులగంగా ఆ ప్రజాపతిలోనే ఉన్నాయి. వాటిని ఎవరైనా బుద్ధిశాలి అయినటువంటి వాడు, మహామేధావి అయినటువంటి వాడు ఇది 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 అని వేరు చేసి లెక్కబట్టగలిగితే అది విభేదంగా విభిన్నంగా ఉంటుంది. దాన్నే వ్యేతి అని అంటాం. యస్మిన్ నిదం సర్వం సంచ విచైతి సర్వం. ఏ ప్రజాపతిలో అయితే ఏర్పడబోయేటువంటి నామరూపాత్మకమైన ప్రపంచాత్మకము ప్రకృతి మొదలైనటువంటివి ఉన్నాయో అవన్నీ కలిసి కలగాపులకంగాను ఉన్నాయి, విడివిడిగాను ఉన్నాయి. విడివిడిగా చేసేటువంటి సామర్థ్యము, కలిపేటువంటి సామర్థ్యము ఆ ప్రజాపతికే ఉంది. లోకంలో ఇంకెవరికీ లేదు. ఇంకెవరికి లేదంటే మనం ఉన్న తయారైనటువంటి పదార్థాలని అవసరాన్ని బట్టి తీసుకునేటప్పుడు వాటిని ముక్కలు చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ కలుపుతూ ఉంటాం. అలాగనమాట. సంచ సృష్టి కాకముందు సంగతి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సంచ విచైతి సర్వం యస్మిన్ వేద అధి విశ్వే నిషేదు, యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదు. యస్మిన్, ఏ ప్రజాపతి అనేటువంటి వ్యవహారం పొందిన పరబ్రహ్మం నందు దేవాహ, దేవతలు, అధి దాని యందు ఉండి, నిషేధు ప్రకాశిస్తూ ఉన్నాయో, అలా అలా కూర్చున్నాయి మాట్లాడకుండా. వారు ఎప్పుడైతే ఆ రైలు కూత వేయటానికి గార్డు విజిల్ వేస్తాడే,
ఎప్పుడు ఆ విజులు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాయన్నమాట. ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు. విశ్వే దేవా, సృష్టిలో ఉండేటువంటి దివ్య భావాలు. దేవ అనే శబ్దానికి మనం దేవతలు అనేటువంటి అర్థం అనుకుంటాం కానీ, దేవతలు అంటే ప్రకాశమానమైన సమస్తము దేవములే. మనం ఇది వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. మన ఇంద్రియాలు, ఈ కన్ను, ముక్కు, చెవి మొదలైనటువంటివి, అలాగే బయట బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి చెట్లు, పంచభూతాలు మొదలైనటువంటివి, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటివి, జలము మొదలైనటువంటివి, ఇవన్నీ కూడా దేవ లక్షణం కలిగినటువంటివే. ఎందుకంటే వాటి శక్తి సామర్థ్యాలను చూడండి, ఆశ్చర్యం వేస్తుంది. శక్తి సామర్థ్యాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనం మామూలుగా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో సుదర్శనం అనే చక్రం ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఆ సుదర్శన చక్రానికి ఉండేటువంటి మహాశక్తి పురాణాల్లో వాటిల్లో వెలిగించారు, చెప్పారు. ఏమిటా మహాశక్తి? అది ఎవరి మీద ప్రయోగిస్తాడో స్వామి, వాడి తల తీసేసి దాన్ని భద్రంగా ఎక్కడో పడేసి మళ్ళీ దానంతట తాను ఎక్కడి నుంచి వెళ్ళిందో అక్కడికి వచ్చి ఆయన చేతిలో కూర్చుంటుంది. అటువంటి చక్రం అన్నమాట. భగవంతుడికి సంబంధించినటువంటి ఆయుధాలన్నీ అటువంటివే. కాబట్టి దేవాహ అని అంటే దివ్య శక్తి మంతములైనటువంటి సృష్టిలో ఉండే పదార్థ జాతం అంతా కూడా దేవాహ. ఆ దేవాహ అధి విశ్వే, విశ్వే దేవాహ, అవన్నీ కూడా ఆ ప్రజాపతిలోనే చక్కగా అమరి అక్కడక్కడ కూర్చుని ఉన్నాయి. అంటే మనకు ఉపయోగపడడానికి వచ్చినటువంటి ఆకాశము గాని, వాయువు గాని, అగ్ని గాని, జలము గాని, భూమి గాని, భూమి నుండి ఏర్పడినటువంటి ఓషధులు గాని, ఓషధుల నుండి ఏర్పడినటువంటి అన్నము మొదలైనటువంటివి గాని, ఇవన్నీ కూడా ఈ సృష్టి ఇంకా ప్రారంభిద్దాము అనేటువంటి సంకల్పం కలిగినటువంటి క్షణానికి పూర్వంలో ఆ ప్రజాపతి అనేటువంటి ఆయనలో చక్కగా అణిగి, ఎప్పుడు మనకు ప్రభువు ఆజ్ఞ ఇస్తాడో వెళ్ళి ఆ పనులు చేద్దాము అని సిద్ధంగా కూర్చున్నాయి అని చెప్తున్నారు. ఎస్మిన్ ఇదం సంచ విచైతి సర్వం, ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు తదేవ భూతం. ఈ సృష్టికి కావలసినటువంటి ముడి పదార్థాలు లాంటివన్నీ కూడా, అంటే కుండ చేయటానికి మట్టి, ఆభరణం చేయటానికి సువర్ణము, వాటిని ముడి పదార్థాలు, మూల పదార్థాలు అని అంటూ ఉంటాం. ఆ ముడి పదార్థాలన్నీ కూడా అవి తర్వాత తయారవటానికి వీలైనటువంటి స్వరూపాలతో ఆ ప్రజాపతి యొక్క గర్భంలో సంకల్పాత్మకంగా అక్కడ కూర్చుని ఉన్నాయి. తదేవ భూతం, అదంతా కూడా ఒకప్పుడు ఉన్నది, తరువాత ఉండేది, ఇప్పుడు ఉన్నది. అంటే లోక సామాన్యంగా నేను పుట్టాను, పెరుగుతున్నాను, పోతాను అనేటువంటి వ్యవహారాలు అనే అనే స్వరూపాలు తయారయ్యటానికి సిద్ధంగా ఇవన్నీ ఆ ప్రజాపతి గర్భంలో పెట్టుకుని ఆయన తిరుగుతూ ఉన్నాడు. తదేవ భూతం తదు భవ్యం, అదే గడిచిపోయింది. అంటే ఇటువంటి సృష్టులు అనేకము జరిగిపోయినాయి. ఒక్కొక్క కల్పంలోనూ ఒక్కొక్కసారి ఈ రకమైనటువంటి పదార్థ జాతం అంతా బయటికి వస్తూ ఉండటం, పోతూ ఉండటం. దీనికి వేదాంతంలో చాలా గొప్ప ఉదాహరణ చెప్తారు. ఊర్ణనాభి, సారెపురుగు. సారెపురుగు ఒకటి మనం చూస్తూ ఉండగానే ఒక కొక్కెం పైన ఎక్కడో తగిలించి పర్రన నోట్లో నుంచి ఒక రకమైనటువంటి ద్రవాన్ని కిందికి తీసుకొస్తూ దారంగా వస్తుంది. అవి అటు ఇటు ఆ దారాన్ని
తన ఇష్టం వచ్చినట్టుగా ఆ అల్లేస్తూ ఉంటుంది. ఒక ఒక గంట ఎంతో అయిపోయిన తర్వాత మనం అక్కడ చూస్తే అక్కడ పెద్ద సాల గూడు ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ ఉదాహరణ తీసుకుంటే ఈ మంత్రార్థాలు మనకు చాలా, ఈ సాలె పురుగు లాంటి వాడే ప్రజాపతి. ఈ లోపల ఉండేటువంటి దాని నోటిలో ఉండేటువంటి ఆ ద్రవము, లాలాజలం అంటామే, ఆ ద్రవమే ఈ సృష్టిలో ఉండేటువంటి సర్వ పదార్థ జాతములకు సంబంధించినటువంటి బీజం. అటువంటి దాంతో అది ఆ సాలెగూడు అల్లి కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దానికి వేరే స్పర్శ అవి వస్తే అదంతా మళ్ళీ వరుసగా లోపలికి తీసుకుంటూ పోతుంది. యథోన్మనా విసృజతే విసృజతే ఇక అని మంత్రం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రజాపతి అనేటువంటి వాడు ఊర్ణనాభిలాగా, సాలె పురుగులాగా లోపల తన గర్భంలో ఉండేటువంటి సమస్తమైన బీజ శక్తులన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి సృష్టి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అని రెండు మంత్రాల యొక్క ఇది. తదేవ భూతం తదు భవ్యం ఆ ఇదం తదు అక్షరే పరమే వ్యోమన్. అయితే ఈ సాలెపురుగులాగా ఉన్న ప్రజాపతి ఎక్కడ ఉన్నాడండి? ఆయన చిరునామా ఏమిటి? ఆయన ఉన్న ఊరి పేరేమిటి, వీధి పేరేమిటి, ఇంటి పేరేమిటి అని అడిగితే దానికి చెప్తున్నారు, పరమే వ్యోమన్, పరమమైనటువంటి ఆకాశంలో. పరమమైన ఆకాశం అని అంటే పరబ్రహ్మమే. పరబ్రహ్మమే. మనం మామూలుగా పంచభూతాల్లో ఉన్న ఆకాశం ఉందే, అది వ్యోమం మాత్రమే. పరమ వ్యోమము అని అంటే ఈ పంచభూతాల్లో మొదటిదైనటువంటి అదృశ్యం, కనబడనటువంటి ఏ ఆ, దానికి వ్యక్తం కానటువంటి ఒకానొక ఆకాశము, దానికంటే కూడా పైన ఉండేటువంటి పరబ్రహ్మ తత్వం, దాన్నే ఇక్కడ పరమే వ్యోమన్, పరమ వ్యోమము ఆకాశమునందు ఉన్నది. ఆకాశము అనే శబ్దానికి వ్యుత్పత్తి ఏం చెప్తారంటే ఆ అంతటా, అంటే మిగులు లేకుండా కాశతే ప్రకాశిస్తూ ఉన్నది ఆకాశము. అందుకనే అది కనబడం. అంటే మనకు బయట ఉంది, లోపల ఉంది. అయితే ఉంది అని దాన్ని పట్టుకోవడానికి జ్ఞాపకం ఏమిటి అని అంటే శబ్దం. శబ్దగుణకం ఆకాశం అంటారు. శబ్దము చూడండి, మనకి పొట్టలో అప్పుడప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. పొట్టలో రైళ్లు పరిగెత్తుతున్నాయి అని అంటూ ఉంటారు చమత్కారంగా. అంటే ఆ పేగులు మొదలైన వాటిలో కదలిక వల్ల ఒక రకమైనటువంటి నాదము మనకు వినిపిస్తూ ఉంటుంది. అలాగే గురక, లోపల మనకు సంకల్పం లేకపోయినా నిద్రపోవటానికి కొంతమంది నోరు తెరిచి పెద్దగా సౌండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా ఆకాశం యొక్క లక్షణం. ఆకాశం ఎక్కడుంది అని అంటే అదే ప్రశ్న కాదు, ఎక్కడ పడితే అక్కడే ఉంది. ఇందువలన అందులేని సందేహము వలన చక్రి సర్వోపగతుండు అన్నట్టుగా. కాబట్టి తదేవ భూతం తదు భవ్యం. ఆ ఆ అనేది ఆశ్చర్యం. ఓహో, అట్లాగా అది భూతంలోనూ భవిష్యత్తులోనూ ఉందే, అట్లాంటిది మనం ఎక్కడా లోకంలో చూడమే అన్న ఆశ్చర్యార్థకంగా ఆ అనేటువంటి శబ్దాన్ని వాడారు. లేకపోతే ఇంకొక రకంగా కూడా చెప్తారు, ఆ అనేది ఆసీత్ అనేటువంటి క్రియాపదానికి ఒక పదంలో ఏకదేశాన్ని కూడా అప్పుడప్పుడు మనం వాడుతూ ఉంటాం. ఆ రకంగా ఆసీత్ అనే దానికి ఆ అనే శబ్దాన్ని వాడారు అని కూడా వ్యాఖ్యాతలు చెప్తున్నారు అనమాట. ఆసీత్ ఆ ఇదం తదక్షరే పరమే వ్యోమన్. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అక్షరము అని. సృష్టిలో అన్ని క్షరములే, ఒక పరమాత్మ తప్ప ఇంకేవి అక్షరం కాదు. అక్షరం అంటే ఏమిటి? అక్షరం నక్షరం విద్యాత్. ఏదైతే నశించదో, నాశము లేదో, సృష్టిలో సర్వము ఏర్పడుతూ ఉన్నాయి,
పెరుగుతూ ఉన్నాయి, తర్వాత నశిస్తూ ఉన్నాయి. సృష్టి స్థితి లయములు అని మనం పేరుతో వ్యవహరిస్తున్నాం. అటువంటి స్థితి లేనిది అక్షరం. ఆ అక్షరమైనటువంటి వ్యోమము అని అంటే పరమాత్మయే, బ్రహ్మమే. దానినే బ్రహ్మము, పరమాత్మ, పరబ్రహ్మము. ఇప్పుడు అదే ఒక కొత్త వేషం వేసుకుని వచ్చి మనకు కనిపిస్తోంది. ఆ వేషం ఏమిటి అని అంటే ప్రజాపతి. అంటే సృష్టికి ఉన్ముఖంగా సంకల్పం పొందినటువంటి పరమాత్మయే ఇక్కడ ప్రజాపతి అన్నమాట. తర్వాత దాన్నే ఇంకా కొంచెం వివరిస్తున్నారు. ఈ రెండు మంత్రాలు అర్థాలు ఇది వరకు చెప్పుకున్నాము. కొత్త దాంట్లోకి వెళ్ళేటప్పుడు వెనక దానిని ఒకసారి స్మరించటం అనేటువంటిది పద్ధతి గనక, అందులో కాల వ్యవధానం వచ్చింది గనక దాన్నే మళ్ళీ ఇవాళ కొంచెం వివరణాత్మకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్త మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఏనావృతం ఖం చ దివం మహీంచ ఏనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ యమంతః సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజా. ఆ పరమాత్మ రూపమైనటువంటి ప్రజాపతి తత్వాన్నే మనకు అనేకమైనటువంటి లింగముల ద్వారా, అంటే గుర్తుపట్టుకోవడానికి వీలైనటువంటి అంశాల ద్వారా ఇంకా చెప్తున్నారు. ఏనావృతం ఖం చ దివం మహీంచ. మనకు దివం, మహి భూమి, మనం ఉండేది ఈ భూఖండం అనేది ఉంది. దీనికి పైన ఖం ఆకాశం ఉంది. ఖం అంటే నిజానికి రంధ్రము అని. అంటే ఏదైనా సరే ప్రవేశించడానికి వీలైనటువంటి ఖాళీ స్థలం. అందుకనే ఆకాశం, గగనం, శూన్యం అన్నారు. ఖం. మధ్యలో అంతరిక్షము అంటే నక్షత్రములు, గ్రహములు మొదలైనటువంటివన్నీ ఉండేటువంటి ప్రదేశము. ఇలాగా మూడు రకములైనటువంటి ప్రదేశ భాగాలు మనకు తెలియవస్తున్నాయి. ఈ మూడింటిని ఆవరించుకొని ఉందిట ఆ ప్రజాపతి తత్వం. ఏనావృతం ఖం చ దివం మహీంచ. ఈ ప్రజాపతి అనేటువంటి సృష్టిని చేసుకునేటువంటి ప్రజాపతి అనేటువంటి ఆయన మనం ఉన్నటువంటి ఖం మహి. ఇక్కడ మహి అనేటువంటిది ఉపలక్షణం అంటారు. ఉపలక్షణం అంటే చాలా వాటిని చెప్పడానికి ఒకదానిని శాంపుల్ గా చెప్పడం, దాన్ని ఉపలక్షణం అంటారు అనమాట. మహి అని అంటే పంచభూతాలు కూడా అందులో ఉంటాయి. అంటే జలము, అగ్ని, వాయువు, ఆకాశము. అంటే పరమాకాశం కాకుండా ఉండేటువంటి ఆకాశము. ఇవన్నీ కూడా మహి అనేదానికి సంబంధించినటువంటి, దాని ద్వారా గ్రహించవలసినటువంటి విషయాలు. అంటే భూమి అనేదాన్ని ఏదో స్థూలంగా ఒక దాన్ని చెప్తాం. ఆ ఒక తరగతిలో ఒక 100 మంది ఉంటారు. అబ్బాయి, ఆ, నువ్వు చూడు, నువ్వు తీసుకురా వెళ్ళని అన్నట్టుగా ఒక దాని చేత మరి కొన్ని గ్రహించవలసి వస్తే దాన్ని ఉపలక్షణము అని అంటారు అనమాట. టెక్నికల్ వర్డ్ అది. ఆ ఉపలక్షణం మహీం ఖం పైన సృష్టికి పంచభూతములుగా ఏర్పడక ముందుండేటువంటి భాగం. మనం చెప్పుకున్నాం అనేక పర్యాయాలు. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని మనం మంత్రంలో చెప్పుకున్నాం. అంటే ఆకాశము, వాయువు మొదలైనటువంటి 5 భూతాలకు అనేటువంటిది ఆ మహా పరమాత్మ యొక్క 4వ వంతు భాగమేట. ఇంకా 3 వంతుల భాగాలు పైన ఉన్నాయి అని అన్నారు. అవి దివి. ఏనావృతం ఖం చ దివం మహీంచ ఏన ఆదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ. ఇంకా కొంచెం బాగా స్పష్టంగా అయ్యేట్టుగా మంత్రం చెప్తోంది. ఏమిటంటే సూర్య భగవానుడిని చూడండి. సూర్య భగవానుడిలో 2 మహాశక్తులు ఉన్నాయి. ఒకటి తేజస్సు, ఇంకొకటి భ్రాజస్సు. తేజస్సు అంటే కాల్చివేసే లక్షణం.
రాజస్సు అంటే ప్రకాశింపజేసే లక్షణం. ఏదైనా ఒక వస్తు దర్శనం చెయ్యాలి అంటే సూర్యుడు కావాలి. ఒకదానిని నామరూపాలు లేకుండా కాల్చి పారేయడం, లేకపోతే ఉడికెక్కించడం అనేటువంటిది కావాలంటే తేజస్సుంటారు. ఒక దీపం పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇంట్లో దేవుడి దగ్గర ఒక దీపారాధన చేసాం అనుకోండి, ఆ దీపారాధన రెండు పనులు చేస్తుంది. ఒకటి ఏమిటంటే ఆ కింద వేసినటువంటి ఇంధనము తైలాన్ని పీల్చుకుంటూ పెరుగుతూ ఉంటుంది. ముట్టుకుంటే కాల్చేస్తుంది. ఆ పెరుగుతూ ఉండటం అనేటువంటిది వస్తు దర్శన సామర్థ్యాన్ని చేయటానికి సంబంధించినది. కాల్చివేయడం అనేటువంటిది దాని యొక్క మరొక లక్షణం అనమాట. దాన్నే ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్పారంటే తేజస భ్రాజసాచ. తేజస్సు చేత భ్రాజస్సు చేత ఆదిత్య తపతి. తేజస భ్రాజసాచ ఆదిత్య తపతి. ఆదిత్య అంటే సూర్యుడు. ఆదిత్య అనే శబ్దానికి అనేక విధములైనటువంటి వ్యుత్పత్తులు ఉన్నాయి. ఆదిత్యుడు అనే దానికి మొట్టమొదటిగా ఒక చక్కటి అర్థం చెప్తారు. ఆదానశీలము కలిగిన వాడు ఆదిత్యుడు అని. అదితి యొక్క పుత్రుడు అనేటువంటిది ఒకటి ఉంది. అదితి దితి అని కశ్యప ప్రజాపతి యొక్క భార్యను అని ఆదిత్యుడు. కానీ దాంతో పాటు మరొక అర్థం కూడా సైంటిఫిక్ గా చెప్తారు. సైంటిఫిక్ గా అంటే అర్థం ఏమిటంటే ఆదానశీలము. ఆదానం అంటే తీసుకోవడం. ఆదానం ఏం చేస్తున్నాడు సూర్యుడు? తన అత్యంత ఉష్ణత్వంతో కూడినటువంటి కిరణాల ద్వారా భూలోకంలో చెల్లాచెదరుగా సముద్రంలో ఉండేటువంటి నీటినన్నిటినీ కూడా గ్రహించి వాటిని మేఘాలుగా తయారు చేసి మళ్ళీ వాటిని ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ సముద్ర జలం లవణం, కానీ మేఘం నుంచి జాలువారినటువంటి నీరు మధురం. ఆ రకంగా ఇచ్చేటువంటి వాడు ఆదిత్యుడు అని ఆదిత్య శబ్దానికి అటువంటి అర్థాన్ని చెప్తారు. ఆ ఆదిత్య తేజస భ్రాజసాచ ఎమంతః యస్మిన్, ఏ పరబ్రహ్మమునందైతే ఉన్నారో అటువంటి సమస్త లోకాలకు మేఘ రూపంలో వర్షం ద్వారా ఆహారాన్ని ఇచ్చేటువంటి ఆదిత్యుడు కూడా ఆ పరమాత్మలో ఒక మూల కూతున్నాడు అని ఈ మంత్రం చెప్తాను. యమంత సముద్రే కవయో వయంతి. అంతః సముద్రే. అంతః సముద్రే అంటే సముద్రం అంటే ఇక్కడ నీటికి సంబంధించింది అని అర్థం కాదు. సముద్రం అనేటువంటి దానికి జలము అనేటువంటిది కాకుండా ఇక్కడ ఈ దీంట్లో ఏం చెప్తారంటే ఈ ఉపనిషత్తులో సముద్రము అంటే పరమాకాశము అని చెప్తారు. వేదంలో మంత్రాలకు ఉండేటువంటి అర్థాలకును లోకంలో ఉండేటువంటి అర్థాలకు చాలా చోట్ల భేదాలు వస్తూ ఉంటాయి. ఏమంత సముద్రే కవయో వయంతి. కవులు. కవులు అంటే మహామేధావులు అని అర్థం. కవి శబ్దం పరమాత్మ వాచకం మొట్టమొదట. ఆ తర్వాత పరమాత్మలాగా గొప్ప భావనా శక్తి కలిగి దేన్నైనా సరే లోకానికి తెలియజెప్పగలిగినటువంటి మహా శక్తి సంపన్నులైనటువంటి మేధాశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళని కవులు అంటారు. వాళ్ళు కవయః వయంతి. వయనము అని అంటే అల్లటం. తంతువాయుడు అంటారు చూడండి, సారేవాళ్ళు. దారాలు తీసి వస్త్రాలు నేసేవాళ్ళు ఉంటారే, ఆ రకంగా చేయటాన్ని వయనము అని అంటారు. ఆ వయనము అనేటువంటిది కవులు చేస్తూ ఉంటారు. అంటే వస్త్రంలో దారాల్ని కూర్చి దారాల్ని ఒక రకంగా ఒక పద్ధతిలో ఏర్పాటు చేసి వస్త్రం తయారు చేసినట్టుగా ఈ మేధావులందరూ కూడా ఈ మహాకాశంలో, అంటే ఆకాశం అనే పంచభూతాల్లో ఉండేటువంటి ఆకాశం కంటే కూడా పైన ఉన్నటువంటి పరబ్రహ్మసత్వంలో వాళ్ళు అనేకమైనటువంటి భావనలతో వస్త్వాదులన్నింటినీ కూడా భావన చేస్తూ ఉంటారు.
యమంతః సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజాః. అటువంటి పరమే అక్షరే, పరమైన అంటే దానికంటే మించిన లేనటువంటి అక్షరతత్వమునందు, పరమాత్మతత్వమునందు, పరబ్రహ్మతత్వమునందు ప్రజా, రాబోయేటువంటి సృష్టికి సంబంధించినటువంటి ఏర్పడే జీవరాశులందరూ కూడా అక్కడ సృష్టికి పూర్వంలో పరబ్రహ్మ పరమాత్మ ప్రజాపతి అయి ఇంకా దీనిని సృష్టిద్దాము అనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆ పరమాత్మలో గూఢంగా మనకెవరికి తెలియరాకుండా అక్కడ ఉన్నారు అని ఈ మూడవ మంత్రం మనకు స్థూలంగా చెప్తోంది. దీని గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకోవాలి, అది వచ్చే తరగతిలో మనం చెప్పుకుందాం. ఏనావృతం ఖం చ దివం మహీంచ ఏనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ యమంతః సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజా. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించి ఉపసంహరించుకుందాం. ఏమిటంటే ఇంతవరకు మనకు ఈ మూడు మంత్రాల్లోనూ యశబ్దమే కనిపిస్తోంది. ఏదైతే 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 అని అన్నారో అదే కనిపిస్తోంది. అది అనేది రావాలి, ముందర మంత్రాల్లో వస్తుందన్నమాట. అంటే ఇవన్నీ కలిపి ఒక 4, 5, 6 మంత్రాలు అన్నీ ఏకవాక్యానికి సంబంధించినవి అని అర్థం అన్నమాట. ఇవన్నీ ప్రస్తుతానికి అసమాపకార్థాలే. ఏదైతే, ఎవడైతే, దేన్నైతే, ఎందులో అయితే అని మనం అన్నామో ఇప్పుడు ఈ మూడు మంత్రాల్లోనూ అదే స్థితి ఉంది. అది అనేటువంటి మాట రావాలి, అది తర్వాత మంత్రాల్లో వస్తుందన్నమాట. ఏనావృతం ఖం చ దివం మహీం చ ఏనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ యమంతః సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజాః. యతః ప్రసూతా జగతః ప్రసూతి తోయేన జీవాన్ వ్యచసద్య భూమ్యాం యదోషధీభిః పురుషాన్ పశూంశ్చ వివేశ భూతాని చరాచరాణి అని మంత్రం. ఆ మంత్రంలో కూడా ఇంకా మనకు తచ్చబ్దం కనబట్టం లేదు. అంటే ఆ పరమాత్మ, ఈ సంకల్పం అంతా కలిగినటువంటి పరమాత్మ మనకింకా గూఢంగా ముసుగులోనే ఉన్నాడు. అది తరువాతి పాఠంలో బహుశः ఆ ఆ తత్వం యొక్క స్వరూపం మనకు మనస్సులోకి, మన భావంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇవాటికి ఈ పాఠానికి స్వస్తి.